నమస్కారం అండి. వెల్కమ్ టు టుడేస్ వీడియో. డాక్టర్ నేచర్. సో టోటల్‌గా ఈ బిజినెస్ ప్లాన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇది ఒక టోటల్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నట్టుగా చెప్పాలి ఇక్కడ. సో బిజినెస్ ప్లాన్‌తో సహా మనకు కంపెనీ అన్నట్టుగా ఎటువంటి టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది కంపెనీ ఇంట్రొడక్షన్, సో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అనేది మనం చూడబోతున్నాము. సో వీడియో అనేది కొంచెం లెంతీగానే అవుతదండి. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్ కాబట్టి. సో లైఫ్ లాంగ్ మీకు కావాలి అండ్ పాసివ్ ఇన్‌కమ్ కావాలి అంటే ఈ వీడియో అనేది పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇంట్రొడక్షన్ టు మేనేజింగ్ డైరెక్టర్. ఇతని పేరు వచ్చేసి తారా ప్రకాష్ తివారీ ఇన్ ఎంఎస్సి అని అనొచ్చు. తర్వాత అగ్రికల్చర్. సో అండ్ పీజీ డిప్లొమా ఇన్ నట్యూరోపతి అండ్ యోగిక్ సైన్స్ అండ్ పీజీ ఇన్ ప్లాంట్ ప్రొటెక్షన్. సో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూస్తున్నాము. ఇతను ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అన్నట్టు కానీ చెప్పొచ్చు. సో తర్వాత ఈ కంపెనీ అనేది మనకు రీసెంట్లీగా లాంచ్ అయింది 2021 ఫిబ్రవరిలో అన్నట్టుగా. బట్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ప్లాంట్ ప్రొటెక్షన్ ఆయుర్వేదిక్ వాటి మీద అండ్ అని చెప్పొచ్చు. సో అగ్రికల్చర్ రీసెర్చ్లో అండ్ ఇతను ఒక గవర్నమెంట్ సెక్టార్లో కూడా వర్క్ చేశారు. సో దాని తర్వాత మనకు ఈ వృతిక హెర్బల్ కంపెనీ అనేది హెర్బోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది పూర్తిగా మనకు 20 years బ్యాక్ నుంచి అన్నట్టుగా మనకి మార్కెట్లోకి ఉన్నది. సో ఈ కంపెనీ వచ్చేసి ఇతన్ని అన్నట్టుగా ఇది చేసేసి తర్వాత ఇతన్ని మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత చేశారు కంపెనీకి. ఆ తర్వాత ఇతను గవర్నమెంట్ సెక్టార్కి అన్నట్టుగా రిజైన్ చేసి టోటలీగా ఇందులోకి అన్నట్టుగా వచ్చాడు. ఇప్పుడు కూడా కాదు, ప్రెజెంట్లీగా ఈ కంపెనీ రీసెంట్లీ స్టార్ట్ అయింది. బట్ ఈ వృతిక హెర్బోటెక్ అనేది ప్రతి ఒక్క కంపెనీస్కి ఎంఎల్ఎం కంపెనీస్కి ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉంది ప్రతి 20 years నుంచి అన్నట్టుగా. సో ఆ కంపెనీ నుంచి అన్నట్టు కూడా మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ చూసుకుంటే ఈ తివారీ సార్ అన్నాడు కానీ ఈ ప్రకాష్ తివారీ సార్ అన్నాడు మనము. సో ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. అండ్ కంపెనీది వెల్నెస్ సర్టిఫికేట్స్ అని కూడా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్క టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంది. టోటల్గా 101% అన్నట్టుగా రీగలీగా. సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లైక్ క్వాలిటీ బ్రాండ్స్ ఇండియా అవార్డ్ అన్నట్టుగా, సో ఉద్యోగ్ అన్నట్టుగా రత్న అవార్డ్స్ అన్నట్టు కూడా తీసుకున్నారు ఈ మన వృతిక హెర్బోటెక్ కంపెనీ అనేది. నెక్స్ట్ మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకుంటే కొన్ని కంపెనీ 60% అంటారు, 70 అంటారు, 80 అంటారు. సో ఆల్మోస్ట్ 90 వరకు ఇస్తుండొచ్చు. బట్ 100% డిస్ట్రిబ్యూషన్ అన్నట్టుగా ఏ కంపెనీ ఇవ్వదు. సో మన కంపెనీ అనేది ఇక్కడ 100% డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ మనకు ఇస్తున్నది ప్రతి ఒక్క దాంట్లో అన్నట్టుగా. ఇక్కడ మీరు చూస్తున్నారు టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ టోటల్గా ఎంత డిస్ట్రిబ్యూటర్ అనేది అయి ఉన్నది. So Dr. Nature Wellness Business Plan provides you 10 ways to earn income and 100% distribution. Retail profit up to 35% on MRP, తర్వాత లాయల్టీ ప్రోగ్రామ్ పార్టిసిపేషన్, అక్యూములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 27% అండ్ టీమ్ బిజినెస్ బిల్డింగ్ అన్నట్టుగా మనకు 7%, ఫండ్స్ అన్నట్టుగా 19%, తర్వాత లీడర్షిప్ బోనస్ 21%, సూపర్ యాక్టివ్ బోనస్ 8%, అండ్ బిజినెస్ బిల్డింగ్ 3x బోనస్ 8% అండ్ బిజినెస్ బిల్డింగ్ 4x బోనస్ 5%. సో ఫైనల్గా మనకి యాన్యువల్ రాయల్టీ 5% కూడా ఉంటుంది. ఒక్కొక్కటి అన్నట్టు మనం ఇక్కడ చూడబోతున్నాము. సో రిటైల్ ప్రాఫిట్ అనేది 10 to 35% అన్నట్టుగా మనకి ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో బై 15th of every month ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ 1500 చొప్పున అన్నట్టుగా డీపీ ప్రైస్ అనే వాళ్ళకి నా పర్చేస్ చేసుకుంటే వాళ్ళ సొంత ఐడి మీద అన్నట్టుగా కంటిన్యూస్లీ ఫర్ 5 months. సో మనకు ఆ తర్వాత అబ్సల్యూట్లీ అన్నట్టుగా ఫ్రీ చాయిస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ఇస్తున్నారు 6th monthలో అన్నట్టుగా 1500 రూపీస్ది పర్ఫార్మెన్స్ బోనస్. సో వీటిలో అన్నట్టుగా మనకు ప్రతి ప్రోడక్ట్కి ఒక బీవీస్ ఉంటుందండి. ఆ బీవీ మళ్ళీ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అన్నట్టుగా ఆ బీవీస్ బట్టి మనకి ఇక్కడ లెవెల్స్ అనేది ఉంటుంది. సో అలా ఫస్ట్ లెవెల్లో మనకు 5%, సెకండ్ లెవెల్ 15%, థర్డ్ లెవెల్ 19%, థర్డ్ లెవెల్ 23%. సో ఫైనల్గా మనకు 27%లో అన్నట్టుగా వచ్చేటలకు మనం ఇక్కడ డైరెక్టర్ అనే పొజిషన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అదేవిధంగా 5% రావాలంటే మన బీవీ అనేది 0 to 5,000. సో తర్వాత మన 15% రావాలంటే 5,000 to 20,000 అండ్ 19% రావాలంటే 20,001 నుంచి తీసుకొని 40,000 వరకు అన్నట్టుగా. సో 19% అండ్ 23% రావాలి అనుకుంటే 40,001 నుంచి తీసుకొని 80,000 వరకు అన్నట్టుగా 23% అనేది ఉంటుంది. సో బాకీ అనేది మనకు 80,001 ప్లస్ అన్నట్టుగా చూసుకుంటే డైరెక్టర్ అనే పొజిషన్లో ఇక్కడ మనం ఉంటాము. సో ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు అసలు అన్నట్టుగా యాజ్ పర్గా అనేసి అండ్ డిస్ట్రిబ్యూషన్ పిన్స్ అనేది కూడా ఉంటుంది. సో అబౌవ్ యాజ్ పర్గా అన్నట్టుగా. సో ఇది అనేది ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూస్తామండి. సో కంపెనీ అన్నట్టుగా పిన్స్ అనేది ఉంటుంది. సో బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, రూబీ డైరెక్టర్, డైమండ్ అన్నట్టుగా, డబుల్ డైమండ్ అన్నట్టుగా, బ్లూ డైమండ్. సో ఫైనల్గా మనకి ఇక్కడ క్రౌన్ ప్రెసిడెంట్ అనేది ఇక్కడ పొజిషన్ కూడా ఉంటుంది.
సో అదేవిధంగా పర్ఫార్మెన్స్ బోనస్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ సెల్ఫ్ ఐడిలో అన్నట్టుగా 500 బీవీలో అన్నట్టుగా పర్చేస్ చేసి ఉన్నాం. ఎప్పుడు అది డైరెక్టర్ అన్నట్టు వచ్చిన తర్వాత మన అండర్లో అన్నట్టుగా ఇది చూసుకుంటే సో టోటలీగా జనరేషన్ ప్లాన్ అనేది ఇక్కడ ఉంటుందండి. సో లైఫ్ లాంగ్ కాన్సెప్ట్ మీకు ఇక్కడ కావాలంటే జనరల్ ప్లాన్ అనేది చూసుకోండి. సో మీకు స్టార్టింగ్లో అన్నట్టుగా చాలా స్ట్రగుల్ అవుతుంది అని అనిపిస్తుంది బిజినెస్ బిల్డ్ చేయడం వల్ల. దాని తర్వాత మనకి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ ఈ ప్లాన్స్లో అన్నట్టుగా. సో తర్వాత మనం ఇక్కడ మీరు చూస్తున్నారు ఏబిసిడి అనేది మీ లెగ్స్లో ఇక్కడ ఉన్నారు. సో ఏ పర్సన్ వచ్చేసి 5% ఉన్నారు, అదేవిధంగా బి పర్సన్ 15లో ఉన్నారు, సి పర్సన్ అయితే 19% ఉన్నారు, డి పర్సన్ అనేది 23%లో ఉన్నారు. సో అదేవిధంగా ఏబిసిడి అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. సో తర్వాత మీరు ఇక్కడ పర్సనల్గా 500 బీవీ మీరు ఉన్నారు లెవెల్ 27%. అప్పుడు మీకు పర్సనల్ బోనస్ అన్నట్టుగా ఇక్కడ 125 రూపీస్ అన్నట్టుగా వస్తుంది. సో అదేవిధంగా యాజ్ పర్గా మీ ఎంత బీవీ అయితే ఉన్నారు మీ దాంట్లో ఉన్నట్టుగా వాళ్ళు ఎంతెంత లెవెల్స్లో ఉన్నారు వాటి పరంగా అన్నట్టుగా 27 ఈజ్ ద లాస్ట్ కాబట్టి 27 - 5 అన్నట్టుగా 22% మీకు బోనస్ వస్తుంది. 27 - 5 సెకండ్లో అన్నట్టు చూసుకుంటే 15% కట్ అవుతుంది, 12% మీకు వస్తుంది. అదేవిధంగా 19 కట్ అయ్యి 8% వస్తుంది. సో అదేవిధంగా 23 అన్నట్టుగా మీకు వచ్చిన దీంట్లో అన్నట్టుగా కట్ అయ్యి 4%లో అన్నట్టుగా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. సో టోటలీగా ఇది పర్ఫార్మెన్స్ బోనస్ అండ్ టోటల్ ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చూసుకుంటే 7,635 రూపీస్ అన్నట్టుగా మీకు ఇక్కడ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా టీమ్ బిల్డింగ్ బిజినెస్ అనేది 7% అనేది ఉంటుంది. ఈ 7% అనేది ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చారు. సో 3% అన్నట్టుగా మళ్ళీ 2% అండ్ మళ్ళీ 2% అన్నట్టుగా. అదేవిధంగా మీ లెగ్స్లో అన్నట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు 2 లెగ్స్ అన్నట్టుగా మీరు ఆపరేషన్లో ఉన్నారు. సో అదేవిధంగా 2 లెగ్స్ అన్నట్టుగా మినిమం అన్నట్టుగా మెయింటైన్ చేస్తే ఇంత బీవీ అన్నట్టుగా మీకు 3% అనేది కంపెనీ టర్న్ ఓవర్ మీద కంచి వస్తుంది. అదేవిధంగా మీరు 3 లెగ్స్ మీద కంచి అన్నట్టుగా ఈ పాయింట్స్ అన్నట్టుగా మీరు మెయింటైన్ చేస్తే మీకు 2% అన్నట్టుగా ఇస్తున్నారు కంపెనీ గ్రూప్ బి పట్టి మీకు టర్న్ ఓవర్ మీద కంచి. సో అదేవిధంగా మనకి ఇక్కడ 2% అన్నట్టు మీకు ఇంకొకటి రావాలి అడిషనల్గా అని అనుకుంటే 4 లెగ్స్ నుంచి మీరు ఇక్కడ మెయింటైన్ చేస్తే అవుతుంది మీకు ఇక్కడ 2% అన్నట్టుగా. సో అదేవిధంగా అక్యూములేటివ్ ఫండ్ అనేది మీరు చూసుకుంటే సో 3% + 2% 5% అన్నట్టుగా. సో అదేవిధంగా మరి క్యూములేటివ్ అన్నట్టుగా 3 + 2 + 2 టోటల్గా 7% అన్నట్టుగా మీకు ఇక్కడ వస్తుంది. సో టీమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అన్నట్టుగా. తర్వాత మనకి ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ వచ్చిన వెంటనే మీకు ఇక్కడ ట్రావెల్స్ ఫండ్ అనేది అచీవ్మెంట్ అవుతుంది. సో బ్రాంచ్ ఫండ్కి మీరు వచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఇటువంటి ఫండ్స్ అనేది మీకు ఇక్కడ ఓపెనింగ్ అవుతుంది. అంటే పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మీకు వస్తుంది, తర్వాత ట్రావెల్స్ ఫండ్ వస్తుంది, లీడర్షిప్ బోనస్ వస్తుంది, సూపర్ యాక్టివ్ బోనస్ అనేది కూడా వస్తుంది ఇక్కడ 8% అన్నట్టుగా. సో యాజ్ పర్గా మీరు ఎలా మెయింటైన్ చేస్తే అలా అన్నట్టు కంపెనీ మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో ఒక్క లెగ్ మీరు కంచి ఇక్కడ 25,000 గ్రూప్ బీవీ అన్నట్టుగా అండ్ బాకీ బీసీడీ అన్నట్టుగా నుంచి 20,000 గ్రూప్ బీవీ అన్నట్టుగా నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ నుంచి అన్నట్టు కూడా మీరు ఇక్కడ ఇస్తే మీకు ఇక్కడ ఈ ఇన్కమ్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ట్రావెల్స్ ఫండ్ అనేది 2% అన్నట్టుగా. సో గ్రూప్ బీవీ అన్నట్టుగా మీరు సమ్ ఆఫ్ ద అన్నట్టుగా 20,000 బీవీని ఇస్తే మీకు ట్రావెల్స్ ఫండ్ అనేది ఇక్కడ ఇంక్లూడింగ్ అవుతుంది 2%. అదేవిధంగా సూపర్ యాక్టివ్ బోనస్ అన్నట్టు ఇక్కడ మీరు 8% అనేది తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం లిమిట్ అన్నట్టుగా 20,000 అన్నట్టుగా కంపెనీది ఇక్కడ ఇస్తున్నారు. వీటిలో అన్నట్టుగా మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో వీటి పరంగా టీమ్ ఏ నుంచి అన్నట్టుగా 5,000 బీవీ, తర్వాత మనకు టీమ్ బి నుంచి అన్నట్టు ఇక్కడ చూసుకుంటారు బాకీ 3 లెగ్స్ నుంచి అన్నట్టుగా 6,000 బీవీ అనేది మనకి ఇక్కడ ఇస్తే మనకు యాక్టివ్ బోనస్ అనేది మనకి ఇక్కడ 8% అన్నట్టుగా ఇస్తుంది. సో ప్రతి దాంట్లో అన్నట్టుగా మనకు సెల్ఫ్ బీవీ అనేది 500 మెయింటైన్ చేస్తే చాలు. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ అన్నట్టుగా. సో సిల్వర్ డైరెక్టర్లో మనకి ఇక్కడ చూస్తున్నారు టూ వీలర్ అన్నట్టుగా ఫండ్స్ కూడా ఉంటుంది. సో 2 వీలర్ ఫండ్ కింద రావాలి అంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం మనం వచ్చేసి 40,000 బీవీ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్గా ఒక లెగ్ నుంచి అన్నట్టు 25,000, బి లెగ్ నుంచి 25,000 అండ్ బాకీ 2 లెగ్స్ నుంచి అన్నట్టుగా 15,000 బీవీ లెగ్ అన్నట్టుగా ఇచ్చేస్తారు నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ అన్నట్టుగా. సో ఇందులో మనకు ఈచ్ క్వాలిఫైడ్ అన్నట్టుగా 2 డైరెక్టర్స్ అనేది అయి ఉండాలి మనకి ఇక్కడ సిల్వర్ డైరెక్టర్లో అన్నట్టుగా. సో అదేవిధంగా మనకి ఇక్కడ లీడర్షిప్ అనేది కూడా వస్తుంది. సో మీకు అన్నట్టుగా తర్వాత 5%, 1%, 2, 3 అన్నట్టు మీరు ఇక్కడ చూస్తున్నారు. తర్వాత మనకు సిల్వర్ డైరెక్టర్లో వచ్చేటలకు మీకు ఇంకో అడిషనల్గా బోనస్ అనేది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని అడుగు ఇక్కడ 3x బోనస్ అనేది 8% అన్నట్టుగా ఈ సిల్వర్లో వచ్చాక మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు హూ హ్యాడ్ మెయింటైన్డ్ అట్లీస్ట్ 10,000 బీవీ ఫ్రమ్ మినిమం 3 డిఫరెంట్ లెగ్స్ అన్నట్టుగా. అంటే ఈ డిఫరెంట్ లెగ్స్ నుంచి అన్నట్టుగా 10,000 అనేది మెయింటైన్ చేస్తే మీకు అనేది ఇది మీ క్వాలిఫికేషన్ అనేది దొరికిపోతుంది. సో గ్రూప్ బీవీ అనేది ఆల్ ఆఫ్ క్వాలిఫైస్ 8% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్.
నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్లు అనేది మీకు ఇక్కడ రాగానే మీకు ఇక్కడ 4-వీలర్ ఫండ్ అనేది కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇంకో అడిషనల్గా అనేది మీరు గోల్డ్ రాగానే ప్రతి ఒక్కటి అన్నట్టుగా ఇది అనేది ఓపెనింగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఏబిసి నుంచి అన్నట్టుగా 25,000 అన్నట్టుగా మీకు ఇక్కడ 4-వీలర్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డి నుంచి అన్నట్టుగా 10,000 బీవీ అన్నట్టుగా మీరు ఇస్తే ఇక్కడ మ్యాక్సిమం మీకు ఇక్కడ ఈ అచీవ్మెంట్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో తర్వాత మీకు కమ్యూనిటీ ఫండ్ అనేది ఇక్కడ 2% అన్నట్టుగా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత క్యూములేటివ్ ఫండ్ అనేది మీకు ఇక్కడ అడిషనల్గా కూడా యాడ్ అవుతుంది. సో ఇందులో వచ్చిన తర్వాత ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది 4x బోనస్ అనేదిగా 5% అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇందులో మీకు కండిషన్స్ అనేది కూడా ఇచ్చారు. హూ హ్యాడ్ మెయింటైన్డ్ అట్లీస్ట్ 10,000 బీవీ ఫ్రమ్ మినిమం 4 డిఫరెంట్ లెగ్స్ నుంచి అన్నట్టుగా 10,000 మేము మెయింటైన్ చేస్తే మీకు ఈ బిజినెస్ బిల్డింగ్ 4x బోనస్ అనేది కూడా 5% ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా రూబీ డైరెక్టర్ మీరు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూస్తున్నారు. సో ఈ రూబీ బోనస్లో వచ్చేటప్పుడు హౌస్ ఫండ్ అనేది అడిషనల్గా మీరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో కంపెనీ అన్నట్టుగా 4 లెగ్స్లో నుంచి 25,000 అన్నట్టుగా ఇవ్వాలి. అండ్ 5th లెగ్ ఒక నాన్ క్వాలిఫైడ్ లెగ్ నుంచి అన్నట్టుగా 2,500 గిన ఇస్తే మీకు ఇక్కడ హౌస్ ఫండ్ అనేది 2% అనడం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు చెప్పానండి. సో ఇక్కడ అండ్ సో 1 lakh బిజినెస్ అన్నట్టుగా తీసుకొని మనకి ఇక్కడ కంపెనీ ఇది అన్నట్టుగా క్యూములేటివ్ ఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది 8% అన్నట్టుగా. సో 8% అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 8% అనేది ఎలా అనేది మీకు ఇక్కడ చూస్తున్నారు. డైమండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మనం ఇక్కడ డైమండ్ అనేది ఇక్కడ చూస్తున్నాము. సో డైమండ్ వచ్చేటలకు మనకు మ్యాక్సిమం మనకు లైఫ్ స్టైల్ ఫండ్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో ఈ లైఫ్ స్టైల్ ఫండ్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే గ్రూప్ ఆఫ్టర్ అచీవ్మెంట్ డైమండ్ లెవెల్స్ అన్నట్టుగా 50,000 గ్రూప్ అనేది ఇవ్వాలి. డిఫరెంట్ 4 lakh డైరెక్టర్స్ అన్నట్టుగా అబౌవ్లో అన్నట్టుగా ఇక్కడ మీరు చూస్తున్నారు. సో 50,000 అన్నట్టుగా ఇస్తే మనకి ఇక్కడ లైఫ్ స్టైల్ ఫండ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. సో వీటిలో అన్నట్టుగా మీరు చూసుకుంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ అవ్వాల్సి ఉంటుంది 1 lakh గ్రూప్ బీవీ అన్నట్టుగా రిక్వైర్డ్ ఫ్రమ్ 4 డైరెక్ట్స్ అండ్ అబౌవ్ లెగ్స్ ఫర్ కన్సిక్యూటివ్ 3 months అన్నట్టుగా మీకు ఇక్కడ డైమండ్ అనేది మెయింటైన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైఫ్ స్టైల్ ఫండ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డబుల్ డైమండ్లో వచ్చేటలకు యాన్యువల్ రాయల్టీ 1% అనేది మనం ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకు డైమండ్ ఫండ్ 2% అనేది మనకు ఇది కూడా యాడ్ అవుతుంది. సో ఇందులో మనకు కండిషన్స్ ఏమున్నాయంటే సెల్ఫ్ అనేది మనం 1000 బీవీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఒక లెగ్ నుంచి అన్నట్టుగా డైమండ్ అన్నట్టుగా 22 lakhs బిజినెస్ ఇవ్వాలి. అండ్ బి నుంచి అన్నట్టుగా 50,000 బీ ఇవ్వాలి. సిడి అన్నట్టు కూడా మనం ఇక్కడ 50,000 బీవీ అనేది ఇవ్వాలి. ఇచ్చినాక మనకు యాన్యువల్ ఫండ్ అనేది 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. డబుల్ డైమండ్ ఫండ్స్కి వచ్చేసి మనకి ఇక్కడ మినిమం 2 lakhs బిజినెస్ బీవీ అనేది ఇవ్వాలి. 1 lakh డైమండ్స్ అండ్ మినిమం 50,000 గ్రూప్ బీవీ అండ్ రిక్వైర్డ్ ఫ్రమ్ 3 డైరెక్టర్స్ అండ్ అబౌవ్ లెగ్స్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనకు ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అండ్ ఇందులోకి క్యూములేటివ్ ఫండ్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు 14% అన్నట్టుగా ఇస్తున్నారు ఇక్కడ. సో అదే మీదగా బ్లూ డైమండ్ కూడా ఉంటుంది. బ్లూ డైమండ్ వచ్చేసరికి మనకు ఇక్కడ అడిషనల్గా 1% అన్నట్టుగా బ్లూ డైమండ్ ఫండ్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసరికి సో బి నుంచి అన్నట్టుగా మనకు ఇక్కడ 2 lakh బిజినెస్ అండ్ సిడి నుంచి అన్నట్టుగా 50,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసరికి మనకు క్యూములేటివ్ ఫండ్ అనేది కూడా చూస్తున్నారు 15% అన్నట్టుగా. అండ్ కండిషన్స్ వచ్చేసి మినిమం 2 lakhs గ్రూప్ వాల్యూమ్ అండ్ ఫ్రమ్ 2 డైమండ్స్ లెగ్ నుంచి అన్నట్టుగా. అండ్ మినిమం అనేది 50,000 గ్రూప్ బీవీ అండ్ ఫ్రమ్ 2 అదర్ లెగ్స్ అన్నట్టుగా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లాక్ డైమండ్లో వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చేటప్పుడు మనకి ఇక్కడ క్యూములేటివ్ ఫండ్ అనేది 16% ఇంక్రీజ్ అవుతుంది. సో యాన్యువల్ రాయల్టీ అన్నట్టుగా 1%. సో అండ్ అడిషనల్గా మనకి ఇక్కడ యాన్యువల్ రాయల్టీ 3%. అండ్ సో వీటిలో అన్నట్టుగా పరంగా 1% బ్లాక్ డైమండ్ ఫండ్ అండ్ మినిమం అనేది 2 lakh గ్రూప్ బీ బిజినెస్. తర్వాత 3 డైమండ్ లెగ్స్ నుంచి మినిమం 50,000 బీవీ ఇవ్వాలి. అండ్ రిక్వైర్డ్ ఫ్రమ్ అదర్ 1 డైరెక్టర్ అండ్ అబౌవ్ లెగ్స్ అన్నట్టుగా ఇవ్వాలి. సో వీటిలో అన్నట్టుగా చూసుకుంటే మనకి ఇక్కడ సెల్ఫ్ బీవీ అనేది 100 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఏబిసి నుంచి 2 lakhs బిజినెస్, డి నుంచి అన్నట్టుగా గ్రూప్ బీవీ అన్నట్టుగా 50,000 అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో క్రౌన్ డైమండ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సెల్ఫ్ అనేది మనకు 1000 బీవీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ 4 legs నుంచి అన్నట్టుగా 2 lakhs బిజినెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ యాన్యువల్ రాయల్టీ 1% అనేది అండ్ క్యూములేటివ్ యాన్యువల్ రాయల్టీ 4% కూడా వస్తుంది. సో మినిమం అనేది 5 lakh గ్రూప్ ఈవీ ఫ్రమ్ 4 డైమండ్ లెగ్స్ నుంచి అన్నట్టుగా ఇవ్వాల్సి ఉంటుంది. సో అడిషనల్గా క్రోన్ డైమండ్ ఫండ్ అనేది 1% ఉంటుంది. మినిమం 2 lakhs గ్రూప్ బీవీ బిజినెస్ ఫ్రమ్ 4 డైమండ్ లెగ్స్ అండ్ అబౌవ్ లెగ్స్ నుంచి అన్నట్టుగా ఇవ్వాలి. సో ఇందులో క్యూములేటివ్ ఫండ్స్ అన్నట్టుగా మీరు చూసుకుంటే 17% అన్నట్టుగా అవుతుంది.
క్రౌన్ అంబాసిడర్ వచ్చేసరికి మ్యాక్సిమం మనం ఇక్కడ మెయింటైన్ చేసేది 1000 బీవీ మన పర్సనల్లో. అండ్ ఏ బీ నుంచి అన్నట్టుగా 8 lakhs బీవీ ఇవ్వాల్సి ఉంటుంది క్రౌన్ డైమండ్ అన్నట్టుగా మన డౌన్లో అన్నట్టుగా. తర్వాత సిడి నుంచి అన్నట్టు 2 lakhs గ్రూప్ బీవీ ఇవ్వాలి. అప్పుడు యాన్యువల్ రాయల్టీ 0.5% అండ్ క్యూములేటివ్ యాన్యువల్ రాయల్టీ 4.5%. సో మినిమం అనేది మనకి ఇక్కడ 20 lakhs గ్రూప్ బీవీ అన్నట్టు చూపించాలి ఫ్రమ్ 2 క్రౌన్ డైమండ్ లెగ్స్ నుంచి అన్నట్టుగా. సో అప్పుడు మనకి ఇక్కడ ఈ అడిషనల్ అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇన్కమ్ అనేది చాలా హైఫైగా వెళ్ళిపోతుందండి. సో క్రౌన్ అంబాసిడర్ ఫండ్ అనేది 1% అన్నట్టుగా అండ్ మినిమం 8 lakhs గ్రూప్ బీవీ ప్లస్ మనకు 2 క్రౌన్ డైమండ్ లెగ్స్ అండ్ మినిమం 2 lakhs గ్రూప్ బీవీ రిక్వైర్డ్ ఫ్రమ్ అదర్ 2 డైమండ్ అండ్ అబవ్ లెగ్స్ అన్నట్టు మీకు చూస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు క్యూములేటివ్ ఫండ్ అనేది 18% అన్నట్టుగా మనం ఇక్కడ వెళ్ళిపోతాము. సో క్వాలిఫైర్స్ అనేది 1% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్స్ అన్నట్టుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్రౌన్ ప్రెసిడెంట్ అనేది వచ్చేసరికి మనకి ఇక్కడ 8 lakhs గ్రూప్ బి అన్నట్టుగా ఇవ్వాలి ఏబిసిడి నుంచి అన్నట్టుగా. అండ్ అడిషనలీ అన్నట్టుగా మనకి ఇక్కడ యాన్యువల్ రాయల్టీ 0.5% మీద మనకి ఇక్కడ క్యూములేటివ్ యాన్యువల్ రాయల్టీ 5% అన్నట్టుగా లాభిస్తుంది. సో మినిమం అన్నట్టుగా మనకి ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా మంచి అన్నట్టుగా ఇక్కడ వచ్చేసరికి మనకు గ్రూప్ బీవీస్ అన్నట్టుగా ఆటోమేటిక్లీ అన్నట్టు వెళ్ళిపోతుంది. సో అది అన్లిమిటెడ్ అన్నట్టుగా మనకు బీవీస్ అన్నట్టుగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు క్రౌన్ ప్రెసిడెంట్ ఫండ్ అనేది 1%. సో మనకి కావాల్సి ఉంటుంది మినిమం 8 lakhs అన్నట్టుగా మనం ఇక్కడ 4 lakhs నుంచి అన్నట్టుగా గ్రూప్ బీవీ నుంచి ఇవ్వాలి. అండ్ సో క్యూములేటివ్ ఫండ్ అనేది మనం ఇక్కడ 19%కి వెళ్ళిపోతాం ఇక్కడ. సో చూసారు కదండి మొత్తానికి అన్నట్టుగా కాంటాక్టర్స్ అనేది మీరు ఇచ్చారు. కంపెనీ డాక్టర్ నేచర్ మిల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ అనేది మనకి ఇక్కడ జైపూర్ రాజస్థాన్ నుంచి అన్నట్టుగా ఇచ్చినారు, న్యూ సంగనేర్ రోడ్ అన్నట్టుగా. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇక్కడ జైపూర్ రాజస్థాన్ నుంచే ఉన్నది. సో రీచెస్ అన్నట్టుగా మీరు ఈమెయిల్ ఇక్కడ చూస్తున్నారు. హెల్ప్ లైన్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చారు 8306998715 అన్నట్టుగా. సో మరింత సమాచారం కోసం అన్నట్టుగా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, లేదు అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో మ్యాక్సిమం కమెంట్స్లో ఇచ్చిన వాళ్ళకి మీరు కాల్ చేసి మీరు అనేది కనుక మీకు ఇక్కడ మీకు ఏం ప్రాబ్లమ్స్ అన్నట్టుగా వచ్చినా కూడా కంపెనీ అనేది బాధ్యత కాదు. తర్వాత ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ వాళ్ళు కూడా బాధ్యత అనేది కాదు. సో ఇంతవరకు మీరు చూసిన కాన్సెప్ట్ అనేది ప్లాన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో అనేది కలుద్దాం.